భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నెట్వర్క్లలో ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణించే మన రైళ్లలో ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాలోనే లాంగెస్ట్ నాన్ స్టాప్ రైలు జర్నీ గురించి వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మధ్యలో ఒక్క స్టేషన్ కూడా రాకుండా ఏకంగా 528 కిలోమీటర్ల పాటు నాన్ స్టాప్ గా దూసుకుపోయే ఒక సూపర్ ఫాస్ట్ రైలు మన దేశంలోనే ఉంది. అదే త్రివేంద్రం హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్. కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించే ఈ సూపర్ ఫాస్ట్ రైలు రాజస్థాన్లోని కోటా నుంచి గుజరాత్లోని వడోదర వరకు బ్రేక్ అనే మాటే తెలియకుండా పరిగెడుతుంది. సాధారణంగా మన దేశంలో ప్రతి 100 లేదా 150 కిలోమీటర్లకు రైలు ఏదో ఒక ప్రధాన స్టేషన్లో ఖచ్చితంగా ఆగుతాయి. కానీ ఈ రాజధాని ఎక్స్ప్రెస్ మాత్రం కోటా వడోదర మధ్య సుమారు 6.5 గంటల పాటు ఒక్క సిగ్నల్ దగ్గర కూడా ఆగదు. ఈ సుదీర్ఘ నాన్ స్టాప్ జర్నీ దేశంలో మరే రైలుకు లేదు. ముంబై రాజధాని ఎక్స్ప్రెస్ 465 కిలోమీటర్ల పేరిట ఉన్న పాత రికార్డును బ్రేక్ చేసి ఇది మొదటి స్థానంలో నిలిచింది. రాజధాని ఎక్స్ప్రెస్ అనగానే గుర్తొచ్చే వేగం, కంఫర్ట్తో పాటు ఈ 528 కిలోమీటర్ల నాన్ స్టాప్ రికార్డ్ ఈ ట్రైన్కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. గంటల తరబడి ఏకధాటిగా సాగే ఈ ప్రయాణాన్ని రైల్వే అభిమానులు, ట్రావెల్ లవర్స్ ఎంతో థ్రిల్లింగ్గా ఆస్వాదించే అవకాశం కనిపిస్తోంది.